హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే రుపిన్ వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ని అయితే ఈరోజు ఒక వ్లాగ్ అయితే షూట్ చేసి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఎందుకు చేశాను అంటే చిన్నప్పుడు మాకు 10th క్లాస్లో ఏంటంటే ఫేర్వెల్ అలాగే స్పోర్ట్స్ డే ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసేవాళ్ళు. అప్పుడు 10th క్లాస్లో మేమంతా షూట్ చేసుకున్నాం అనమాట. మా కంప్యూటర్ సార్ని అడిగి షూట్ చేసుకొని ఒక చిన్న సీడీలో అయితే మేమైతే స్టోర్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సీడీ ప్లేయర్సే ఇప్పుడు దొరకట్లేదన్నమాట. ఎప్పుడైనా రుపిన్కి మా స్కూల్ ఇలా ఉంటుంది, మేము ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము, నేను ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చాను, నేను ఎప్పుడైనా చూపించాలన్నా కూడా నాకు ఆ డేటాని ఎలాగా రిట్రీవ్ చేయాలి ఇవన్నీ కూడా పెద్ద హెడ్ఏక్ అయిపోయింది అనమాట. అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, అందుకే అప్పుడు ఒక సీడీలో అయితే మేమైతే కాపీ చేసుకున్నాము. సో అలా కాకుండా రుపిన్కి ఎన్నేళ్ళైనా ఇది ఒక మెమరీలా ఉండిపోతుంది కదా. రుపిన్ 6th క్లాస్లో ఇలాగా పర్ఫామ్ చేశాడు, ఇలాగే యానివర్సరీ డే జరిగింది అని వాడికి ఎప్పటికైనా ఒక మెమరీలా ఉండిపోతుందని ఇదైతే షూట్ చేశాను అనమాట. సో రుపిన్ వాళ్ళ స్కూల్లో నేను చాలా వ్లాగ్స్లో చెప్పాను, జీవికే చిన్మయ్య మిషన్స్ వాళ్ళది. సో జీవికే చిన్మయ్య విద్యాలయ ఇక్కడ వచ్చేసి యానివర్సరీ అయితే ఇలా లైటింగ్ డెకరేషన్ అంతా చేశారనమాట. యానివర్సరీకి చాలా స్కూల్స్లో మనీ తీసుకుంటూ ఉంటారు కదా ఖర్చులకి, కానీ వీళ్ళు మాత్రం అస్సలు ఒక్క రూపాయి కూడా అడగరనమాట. మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు ఈ డెకరేషన్కి కానీ, పిల్లల కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, రిఫ్రెష్మెంట్స్కి కానీ అన్నిటికీ. సో ఆ రోజైతే గీతు కూడా వచ్చింది, హాలిడేస్ కాబట్టి. సో గీతుని కూడా వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఈ సంక్రాంతి హాలిడేస్కి ఒక రోజు ముందు జరిగింది ఈ ఈవెంట్. సో ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చేసి న్యూరాలజిస్ట్, మంచి మోస్ట్ ఫేమస్ న్యూరాలజిస్ట్ బిందు మీనన్ గారు వచ్చారు. సో ఈవెంట్లో వచ్చేసి ఇలాగా ఎన్సీసీ పిల్లల్ని అయితే ఉంచేశారనమాట. అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడానికి, పేరెంట్స్కి ఏమన్నా సర్వీసెస్ చేయడానికి ఇలాగా ఎన్సీసీ క్యాడర్ని అయితే పిల్లల్ని ఇలాగా అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకు ఇది. అండ్ బిందు మీనన్ గారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు. సో బిందు మీనన్ గారు స్పీచ్లో ఏం చెప్పారంటే ఒకటే చెప్పారనమాట, ఫోన్స్ మనం ఒక టైం వరకు యూస్ చేసి ఆ ఒక టైం అనుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీ మొత్తం ఆ ఫోన్స్ని అక్కడ పెట్టేసి అందరూ చక్కగా స్పెండ్ చేయడం మంచిది. చాలా డిసీజెస్కి కారణము ఈ ఫోన్సే అని చెప్తున్నారు. కానీ ఈ ప్రజెంట్ వరల్డ్లో ఇదైతే చాలా కష్టమైన విషయం అనమాట. సో ఇలాగా మేడం అయితే ఇలాగా పిల్లలందరికీ సజెస్ట్ చేసి ఇలాగా వెళ్తూ ఉన్నారు. ఎన్సీసీ వాళ్ళు మేడంని ఎస్కాట్ చేస్తూ ఉన్నారనమాట. సో రుపిన్ వాళ్ళ స్కూల్లో ఏంటి అంటే ఇలాగా మొత్తం ట్రెడిషనల్ సాంగ్సే వేస్తూ ఉంటారనమాట. సినిమా సాంగ్స్ అస్సలు వేరు, కొంచెం ఫోక్ సాంగ్స్, హిప్ హాప్ సాంగ్స్ అలాంటివి ఏం వేయరనమాట. అందుకనే పిల్లలు చూడండి ఈ నారాయణపేట్ కాస్ట్యూమ్స్లో పిల్లలందరూ ఎంత చక్కగా ఉన్నారో కదా. సో వీళ్ళు రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారనమాట, కూపన్స్ ఇచ్చారు. ఒక్క కిడ్కి 3 కూపన్స్ ఇచ్చారనమాట. అంటే కిడ్కి, ఒక పేరెంట్కి, మదర్కి, ఫాదర్కి అన్నట్లుగా 3 కూపన్స్ ఇచ్చి వాళ్ళు అందరికీ రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారు. రిఫ్రెష్మెంట్స్ తింటూ ఇలాగా పర్ఫార్మెన్సెస్ అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి వసుదైక కుటుంబం అనమాట. అంటే ఫ్యామిలీ కాన్సెప్ట్ గురించి అన్ని సాంగ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ అయితే ప్యాట్రియాటిక్ థీమ్ అనమాట, అన్ని దేశభక్తి గీతాలు మాత్రమే ఉంటాయి. అండ్ అలాగే మార్షల్ ఆర్ట్స్, కరాటీ, ఇవన్నీ అయితే యోగా ఇవన్నీ కూడా చేశారనమాట. రుపిన్ అయితే ఇలాగా కీబోర్డ్ ప్లే చేశాడనమాట. యూజువల్గా రుపిన్కి వాళ్ళ క్లాస్లో ఏంటంటే 6th క్లాస్ వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఓన్లీ గర్ల్సే ఉన్నారనమాట. అంటే ఆ సాంగ్కి ఓన్లీ గర్ల్సే సెట్ అవుతారు అని చెప్పి బాయ్స్కి పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పేశారు. కానీ రుపిన్ అయితే ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేశాను, నేను ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలని ఇలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో పార్టిసిపేట్ చేశాడనమాట. రుపిన్కి అసలుకి పియానో రాదు, ఎప్పుడో చిన్నప్పుడు 3 years అప్పుడు కొంచెం నేర్పించాము బేసిక్స్. కానీ ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి దాంట్లో అని చెప్పేసి వాడే యూట్యూబ్లో చూసుకొని నోట్స్ అన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేసి వాడైతే సక్సెస్ఫుల్గా ఇలా అయితే కీబోర్డ్ ప్లే చేశారనమాట. సో ఈసారి అయితే వాడికి ఆపర్చునిటీ రాలేదు పార్టిసిపేషన్కి, కానీ వాడే క్రియేట్ చేసుకున్నాడు అనమాట ఆపర్చునిటీ. సో ఇక దాని తర్వాత ప్రైసెస్ డిస్ట్రిబ్యూషన్ అంతా జరుగుతుంది. సో రుపిన్కి కూడా హిందీ దివస్ అని చెప్పేసి నేషనల్ హిందీ డే రోజు వాళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ అయితే పెడితే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో వాడికైతే ఒక సర్టిఫికేట్ కూడా ఇలా అయితే ప్రజెంట్ చేశారు.
నేనైతే రుపిన్కి ఒకటే చెప్తూ ఉంటానన్నమాట, దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయి, ప్రైజ్ వచ్చినా రాకపోయినా పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.